దిగిరమ్మ. ఏంది ఎటు పోయిర్రు అనుకునే లోపే ఇంకో అవతారం ఎత్తొచ్చిర్రు. ఇన్నొద్దులు షెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తే ఇప్పుడు చుడీదార్ గ్యాంగ్ అంట ఒట్టి మోపయింది. అడ్డగోలుగా దొరికినోళ్ళ తాన దొరికినట్టు దోసుకుంటుర్రు. అబ్బా అబ్బా అచ్చం ఆడోళ్ళ లెక్కనే ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. ఎవడన్నా పక్క పొంటి పోయినా సుతా అనుమానం రాకుండా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఇచ్చిర్రా? వారెవ్వా దొంగతనం చేసిన తెలివితో చెయ్యాలే, దొరకకుండా చెయ్యాలనే కంకణం కట్టుకున్నట్టు కావచ్చు. మన పక్క పొంటే ఉన్నా ఎవరు దొంగలో అర్థమైతలే. గిడ చుడిదార్ వేసుకొని సాంప్రదాయిని సుప్పిని లెక్క దిగుతురు చూడుర్రి. ఈళ్ళే హైదరాబాద్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చుడిదార్ గ్యాంగ్. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలా జక్కాలని ఆకృతి ఆర్కెట్ అపార్ట్మెంట్ లా వెంకటేశ్వరరావు అనేటైన ఇంట్లో జొర్రి 4 తులాల బంగారము, 1,00,000 రూపాయలు, ఓ ల్యాప్టాప్ దోసుకొని పోయిర్రు. మళ్ళా చూస్తే ఎట్లున్నారు చూడుర్రి. ఇంత కూడా అనుమానం రాకుండా ఆడోళ్ళ లెక్కనే చుడిదార్ వేసుకొని ఇండ్ల మీదకే పడ్డారు. సీసీ కెమెరాలు చూసినాక వాళ్ళని దోలాడే పనుల పడ్డారు పోలీసులు. కాకుంటే పైలంగుండమని చెప్తుర్రు. చుడిదార్ వేసుకొని మొత్తం చోరీ చేసేలో పేజర్ అలర్ట్ ఉంటే మీకే మంచిది. అటెనక చేతులు ఎత్తేస్తే ఏం ఫాయిదా ఉండదు. జర పైలమిగా మారినాయి, అన్ని మారినాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ఇన్నొద్దులు ఆడోళ్ళని మొగుళ్ళు కొడితే ఇప్పుడు మొగోళ్ళను ఆడోళ్ళు కొట్టి చంపుతురు. పాపం గిట్లనే ఒక అన్నాయన బాధ ఒప్పుకోలేక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అది మామూలుగా కాదు, మీరే చూడుర్రి. అయ్యో ఏ మాలత అయిపాయనే అన్నా. ఎసొంటోన్వి ఎట్లయినవు? ఏయ్ చుప్ అంటే గప్చుప్ ఉండే ఆడోళ్ళు మొగోళ్ళకే వాతలు పెట్టే కాడికొచ్చింది దునియా. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంలుండే లక్ష్మీ గౌతమి అనే ఆమెతోని 7 ఏళ్ల కింద పెండ్లైంది. ఈయన మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ పాఠాలు చెప్తాడట. ఇక పెండ్లైన సంది నానా రకాలుగా హింస పెడుతుందని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడిన తీరు మార్చుకోలేదట. ఇక నిన్న మళ్ళా వాతలు వచ్చేటట్టు కొడితే ధైర్యం చేసుకుని పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసు ఆడోళ్ళకి చట్టం ఉంది, వాళ్ళ మీద ఏం కేసు నడవదని ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి దోలిరు తప్పితే అక్క మీద ఎసోంటి యాక్షన్ తీసుకోలే. పోలీసులు ఎట్లనో నా బాధ పట్టించుకుంటలేరు, మీరైనా కనీసం నా బాధ గానుర్రని మీడియా ముంగట్టుకొచ్చి గోడెల్ల తీసిండు. ఎట్లుండే ఎట్లా మారింది దునియా అనుకుంటా ఇచ్చత్రంగా మాట్లాడుకుంటూ గీ ముచ్చటేరికైనాక అన్నకేసొంటి న్యాయం జరుగుతుందో చూడాలిగా.